సపోజ్ ఫస్ట్ వన్ చూస్తే weight percent or mass percent, weight by weight percent, that is a weight in grams of solute, weight in grams of solute present in 100 grams of solution is called weight percent or mass percent. It is independent of టెంపరేచర్. వెయిట్ ఇన్ గ్రామ్స్, మనం వెయిట్ని గ్రామ్స్లో మెజర్ చేస్తాము. ఇక్కడ వెయిట్ అని ఉంది కాబట్టి సొల్యూట్ సొల్యూషన్ బోత్ ఆర్ ఇన్ గ్రామ్స్లోనే మెజర్ చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ చూస్తే వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకొని అందులో ఎంత వెయిట్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ఉందో చెప్పడాన్ని వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ అంటాము. దీని వెయిట్ అన్నా మాస్ అన్నా సేమ్, సో వెయిట్ పర్సెంట్ ఆర్ మాస్ పర్సెంట్ అని అంటాము. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. వాట్ ఈస్ ద ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్? సాలిడ్ ఫేస్ని, సాలిడ్గా ఒక సబ్స్టాన్సెస్ని తీసుకుంటాము, దాన్ని హీట్ చేస్తాము. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? సాలిడ్ ఫేస్ అనేది లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అయ్యి దాని యొక్క వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడో బీకర్లో బిలోగా ఉన్న సాలిడ్ ఫేస్ అనేది మెల్ట్ అయ్యి లిక్విడ్ ఫేస్గా కన్వర్ట్ అయ్యి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో హీట్ని మనం అప్లై చేయడం వల్ల వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అది కానీ వెయిట్ మాత్రం సేమ్గా ఉంటుంది. సో వెయిట్ సేమ్గా ఉంటుంది, వాల్యూమ్ చేంజెస్గా ఉంటుంది. సో వాల్యూమ్తో రిలేషన్గా ఉండేవి టెంపరేచర్ డిపెండెంట్, వెయిట్తో రిలేషన్ ఉండేవి టెంపరేచర్ ఇండిపెండెంట్. మనం ఇక్కడ హీట్ అప్లై చేయడం వల్ల వెయిట్ చేంజ్ అవ్వడం లేదు, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. హీట్ని అప్లై చేయడం వల్ల సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయ్యి వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఈ బీకర్లో సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, కానీ వెయిట్ మాత్రం సేమ్గా ఉంటుంది. అదే వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ చేంజ్ అవుతుంది, అందుకని టెంపరేచర్ డిపెండెంట్. ఇది వెయిట్తోనే రిలేషన్లో ఉంది కాబట్టి వెయిట్ ఆఫ్ సొల్యూట్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అంటాము. So weight percent of solute equal to weight of solute by weight of solution into 100. weight percent of solute, మనం తీసుకునే సొల్యూషన్లో 100 grams ఆఫ్ సొల్యూషన్లో వెయిట్ పర్సెంట్ సొల్యూట్ యొక్క పర్సంటేజ్ని మనం మెజర్ చేయడానికి, డిటర్మైన్ చేయడానికి వెయిట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇక్కడ పర్సంటేజ్ అన్నాం కాబట్టి ఇంటూ 100 అని చెప్పాలి. నెక్స్ట్ వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్, రెండు బోత్ ఆర్ ఇన్ సొల్యూట్ సొల్యూషన్ కూడా గ్రామ్స్లోనే ఉంటాయి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. నెక్స్ట్ వన్ వెయిట్ పర్సెంట్, వెయిట్ వాల్యూమ్ పర్సెంట్, వెయిట్ ఇన్ గ్రామ్స్. ఇక్కడ వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ తీసుకుంటాము, వాల్యూమ్ పర్సెంట్ దట్ ఈస్ 100 ml ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ని మనం మిల్లీ లీటర్స్లో మెజర్ చేస్తాము, వెయిట్ని గ్రామ్స్లో మెజర్ చేస్తాము. వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్, వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ అన్నారు. సో సొల్యూట్ ఏమో వెయిట్స్లో తీసుకుంటే సొల్యూషన్ వాల్యూమ్లో తీసుకుంటాం. ఇట్ ఈస్ అ వెయిట్ వాల్యూమ్ పర్సెంట్. వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ వెయిట్ వాల్యూమ్ పర్సెంట్. ఇట్ ఈస్ అ టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్తో రిలేషన్ ఉండే వాటిని టెంపరేచర్ డిపెండెంట్ అంటాము. ఓన్లీ వెయిట్తో మాత్రమే రిలేషన్ ఉంటే దాన్ని టెంపరేచర్ ఇండిపెండెంట్. దట్ మీన్స్ టెంపరేచర్ పైన డిపెండెన్స్గా ఉండదు, టెంపరేచర్ పైన డిపెండ్ అవ్వదు. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే అందులో సొల్యూషన్స్ యొక్క వెయిట్ అనేది చేంజ్ అవ్వదు, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండెంట్, టెంపరేచర్ ఇండిపెండెంట్. వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్, వెయిట్ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ ఫార్ములా చూస్తే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. weight volume percent of solute equal to weight of solute volume of solution into 100. that is the weight volume percent formula. next one volume percent. volume percent ante solute solution both are in volume, వాల్యూమ్లోనే తీసుకుంటాం. అంటే మిల్లీ లీటర్స్లో
యూనిట్స్ మిల్లీలీటర్స్లో ఉంటాయి. వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. 100 ml ఆఫ్ సొల్యూషన్లో సొల్యూట్ యొక్క ఎంత మిల్లీలీటర్స్లో ఉంటుందో మెజర్ చేయడానికి, లేదా వాల్యూమ్ పర్సెంట్, ఇక్కడ వాల్యూమ్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉంటుందో డిటర్మైన్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. వాల్యూమ్ పర్సెంట్, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్ పర్సెంట్. ఇట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్తో రిలేషన్లో ఉంటే దాన్ని టెంపరేచర్ డిపెండెన్స్గా చెప్తాము. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ప్రాబ్లమ్స్ చూస్తే 10 grams, ఫస్ట్ వన్ చూడండి. 10 grams sucrose is dissolved in 100 grams of water. Find weight percent. Weight percent formula is weight in grams of, weight percent formula is weight in grams of solute present in 100 grams of solution, that is called weight percent. Weight percent of solute equal to weight of solute by weight of solution. Weight of solution into 100. First given that వాళ్ళు ఏ వాల్యూస్ అయితే ఇచ్చారో అవి నోట్ చేసుకోవాలి. 10 grams sucrose, that is a solid. సాలిడ్ అంటే తక్కువ అమౌంట్లో ఉండేదాన్ని, స్మాలర్ అమౌంట్లో ఉండేదాన్ని సాలిడ్ అంటాము. లార్జర్ అమౌంట్లో ఉండేదాన్ని సాల్వెంట్ అంటాము. ఇక్కడ 10 grams ఆఫ్ సుక్రోజ్ అన్నారు, 100 grams ఆఫ్ వాటర్ అన్నారు. సుక్రోజు వాటర్ని మిక్స్ చేస్తే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వెయిట్ పర్సెంట్ని ఫైండ్ చేయమన్నారు. సో 10 grams సుక్రోజ్, దట్ ఈస్ ద సుక్రోజ్ ఈజ్ సొల్యూట్. వెయిట్ ఆఫ్ సొల్యూట్, దట్ ఈస్ అ 10 grams. 100 grams of water. Water is solvent. Water is a solvent. So weight of solvent is 100 grams. మనకు ఫార్ములాలో weight of solute by weight of solution, not weight of solvent. సో weight of solution కావాలి అంటే సొల్యూట్ని సాల్వెంట్ని యాడ్ చేస్తే సొల్యూషన్ యొక్క వెయిట్ అనేది వస్తుంది. సో 10 grams ఆఫ్ సుక్రోజ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 grams ఆఫ్ వాటర్. ఫైండ్ వెయిట్ పర్సెంట్ అన్నారు. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ 10 grams, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 100 grams. ఇప్పుడు సొల్యూషన్ యొక్క వెయిట్ కావాలి అంటే దీస్ టూ ఆర్ యాడింగ్. Weight of solution equal to solute plus solvent. Solute ఎంత 10, solvent 100 grams. Total solution, weight of solution is 110 grams. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ యొక్క ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత 10, వెయిట్ of solute 10 grams, weight of solution 110 grams. So 110 grams, 10 by 110 into 100, that equal to 9.09%. సింప్లిఫై చేస్తే 9.09%. ఇక్కడ వెయిట్ పర్సెంట్ ఆఫ్ సొల్యూటే కదా మనం ఫైండ్ చేస్తున్నాం. సో 9.09%. The next problem is 10 grams of sodium chloride. NaCl is the sodium chloride. 10 grams of sodium chloride is present in 100 ml of solution. Find weight percent if density of solution is 1.2 gram per milliliters. 10 grams of sodium chloride, that is the solute. sodium chloride ఏంటి? ఇక్కడ సొల్యూట్. స్మాలర్ అమౌంట్లో ఉండేదాన్ని ఏమంటాము? సొల్యూట్ అంటాము. సొల్యూట్ ఇక్కడ ఎంత? 10 grams. 100 ml ఆఫ్ సొల్యూషన్ ఇక్కడ ఇచ్చారు, కానీ మిల్లీలీటర్స్లో ఇచ్చారు, అంటే వాల్యూమ్లో ఇచ్చారు. ఫైండ్ వెయిట్ పర్సెంట్ని కనుక్కోమన్నారు. వెయిట్ పర్సెంట్ కనుక్కోవాలి అంటే అక్కడ వాల్యూమ్ అవసరం లేదు, వెయిట్ కావాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వెయిట్ పర్సెంట్? weight of solute by weight of solution into 100. కానీ మనకి ఇక్కడ వాల్యూమ్లో సొల్యూషన్ ఉంది. సో ఫస్ట్ గివెన్ దట్ ఇచ్చినవి
నోట్ చేసుకోవాలి. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్, సోడియం క్లోరైడ్ ఇక్కడ సొల్యూట్ ఎన్ని గ్రామ్స్ 10 గ్రామ్స్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 100 ml. డెన్సిటీ, ఇక్కడ డెన్సిటీ ఎందుకు ఇచ్చారంటే వాల్యూమ్ నుంచి వెయిట్ లోకి మాస్లోకి కన్వర్ట్ చేయాలి అంటే D = m/v. That is the relation between mass, volume, density. Density, mass, volume ఒక రిలేషన్ ని చూపుతూ ఫార్ములా ఏంటంటే D = m/v. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చారు 1.2 g/ml. డెన్సిటీ తెలుసు, వాల్యూమ్ తెలుసు 100 ml. సో మాస్ ని మనం డిటర్మైన్ చేయొచ్చు. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ 10 గ్రామ్స్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 100 ml, డెన్సిటీ 1.2 g/ml. సో వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ మనకు కావాల్సింది వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ని తీసుకుంటే D × V = m. సో వెయిట్ ఆఫ్ సొల్యూషన్ = డెన్సిటీ × వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. Density, what is the density of value? Density value 1.2 g/ml. Volume of solution 100 ml. That equal to 120 grams. Weight of solution వచ్చింది. ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే what is the formula? Weight of solute by weight of solution into 100. Weight percent of solute equal to weight of solute by weight of solution into 100. So weight of solute is 10 grams. Weight of solution is 120 grams. 10/120 into 100, that equal to 8.3%. Simplify చేస్తే 8.3%. The next one is molarity. Molarity, it is denoted by capital M. Capital M తో మెన్షన్ చేస్తాము దీన్ని. The number of moles of solute present in 1 liter or 1000 ml of solution is called its molarity. Number of moles. What is the number of moles? Solute తీసుకుంటాము. Suppose NaOH తీసుకుంటే NaOH number of moles ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే సోడియం ఒక అటామిక్ వెయిట్ 23, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1. సో ఈ ఫార్ములాలో ఎన్ని ఆటమ్స్ అయితే ఉంటాయో అన్ని టైమ్స్ అటామిక్ వెయిట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే దట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్. నంబర్ ఆఫ్ మోల్స్ని ఎంతో డినోట్ చేస్తాము. N = వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సపోజ్ 5 grams ఆఫ్ NaOH అన్నారు. నంబర్ ఆఫ్ మోల్స్ని డిటర్మైన్ చేయడానికి 5 బై వెయిట్ ఎంత 5 బై సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత, అటామిక్ వెయిట్స్ని సోడియం 1 ఎలిమెంట్ ఉంది, ఆక్సిజన్ 1 ఎలిమెంట్, హైడ్రోజన్ 1 ఎలిమెంట్. సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. సో 23 + 16 + 1 that equal to 40. That is the number of moles. Number of moles solute. Solute యొక్క number of moles 1 liter or 1000 ml of solution లో ఎంత ఉందో చెప్పడాన్ని molarity అంటాము. It is denoted by capital M. Units are mole liter inverse. Number of moles ని moles తో moles. Units are moles. Volume liter or milliliters. So అందుకే mole liter inverse is the units. The number of moles of solute present in 1 liter or 1000 ml. 1000 ml మిల్లీలీటర్స్లో అయితే 1000 ml 1 లీటర్ సొల్యూషన్ తీసుకొని అందులో సొల్యూట్ ఎన్ని మోల్స్ ప్రెజెంట్ ఉందో చెప్పడాన్ని మొలారిటీ అంటాము. ఇట్ ఈస్ అ క్యాపిటల్ M. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ M. యూనిట్స్ ఆర్ మోల్ లీటర్ ఇన్వర్స్. నంబర్ ఆఫ్ మోల్స్ని మోల్స్లో మెజర్ చేస్తాము. వాల్యూమ్ని మిల్లీలీటర్స్ ఆర్ లీటర్స్లో డిటర్మైన్ చేస్తాము. సో యూనిట్స్ ఆర్ మోల్ లీటర్ ఇన్వర్స్. లీటర్స్లో ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది, మిల్లీలీటర్స్లో ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దాన్నే మాలిక్యులర్ వెయిట్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని కూడా అంటాము. సో ఎన్ని వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్గా రాసుకున్నాం ఇంటూ 1/V.
V. M equal to W by GMW into 1000 by V in milliliters. ఇదేమో లీటర్స్, 1000 by V in milliliters. n number of moles అంటే weight by gram molecular weight గా రాసుకోవచ్చు ఇంటూ 1 by V. వాల్యూమ్ లీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములాని యూస్ చేస్తాము, మిల్లీలీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by V in milliliters. ఇవన్నీ సమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ నార్మాలిటీ. ఇట్ ఈస్ అ టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజెస్ అండ్ మొలారిటీ డిక్రీజెస్. M equal to N by V. వాల్యూమ్కి మొలారిటీకి ఏ రిలేషన్ ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మొలారిటీ డిక్రీజ్ అవుతుంది. వాల్యూమ్తో రిలేషన్ ఉండే వాటన్నీ కూడా టెంపరేచర్ డిపెండెన్స్. వాల్యూమ్ కాకుండా వెయిట్ మాత్రమే రిలేషన్తో ఉంటే దట్ ఈస్ అ టెంపరేచర్ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ అ టెంపరేచర్ డిపెండెంట్. వాల్యూమ్తో రిలేషన్ ఉంది కాబట్టి టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ ఇంక్రీజెస్, వాల్యూమ్ ఇంక్రీజెస్ అండ్ మొలారిటీ డిక్రీజెస్. వాల్యూమ్కి మొలారిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మొలారిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. మొలారిటీ సమ్స్ చూస్తే ఇక్కడ 3.65 grams ఆఫ్ HCl ఆర్ డిజాల్వ్డ్ ఇన్ 2 liters of the solution. Find the molarity of the solution. 3.6 grams of HCl, that is a hydrochloric acid, dissolved in 2 liters of the solution. Molarity formula enti? Molarity capital M equal to weight by gram molecular weight ఇంటూ ఇక్కడ లీటర్స్లో ఇచ్చారో మిల్లీలీటర్స్లో ఇచ్చారో చూడాలి వాల్యూమ్ ఆఫ్ సొల్యూషను. సో లీటర్స్లో ఇచ్చారు 1 by V. 3.65 grams of HCl, that is a solute. HCl is the solute. HCl solute ఎన్ని గ్రామ్స్? వెయిట్ ఆఫ్ given, weight of solute 3.65 grams. Gram molecular weight, that means వాటి యొక్క యాటమ్స్ సొల్యూట్ కెమికల్ ఫామ్లో యాటమ్స్ యొక్క అటామిక్ వెయిట్స్ని యాడ్ చేయడం వలన గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5, that equal to 36.5. ఇక్కడ హైడ్రోజన్ 1 ఎలిమెంట్ మాత్రమే ఉంది, 1 ఆటమ్ మాత్రమే ఉంది. క్లోరిన్ 1 ఆటమ్ మాత్రమే ఉంది. అందుకే 1 టైం మాత్రమే మనం ఇక్కడ అటామిక్ వెయిట్స్ని వేసాము. అదే 2 సబ్స్టాన్సెస్, సపోజ్ H2SO4 తీసుకున్నాం అనుకోండి. H2SO4 హైడ్రోజన్ 2 ఆటమ్స్, సో 2. 1 ఆటమ్కి atomic weight 1, 2 atoms ki 2 and sulfur 32, oxygen 16, atomic weight 16, 4 times 4 atoms ఉన్నాయి కాబట్టి oxygen atoms 16 into 4 64. that is the molecular weight. molecular weight ని మనం డిటర్మైన్ చేయడానికి atoms యొక్క atomic weight ని ఎన్ని టైమ్స్ ఉంటే atoms అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి టోటల్ గా సమ్ చేస్తే దట్ ఈస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl. ఇక్కడ లీటర్స్లో ఇచ్చారు, దట్స్ వై here using this formula M equal to molarity equal to weight by gram molecular weight into 1 by V volume in liters. values ni substitute chestam. weight of solute 3.65, molecular weight of solute 36.5 grams. So 3.65 by 36.5 into 1 by 2. volume of solution is a 2 liters. substitute cheste 3.65 by 36.5 into 1 by 2. M equal to 0.05 molarity.